హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తాన్ ఫిట్నెస్ అన్లిమిటెడ్. ఈ రోజు వీడియోలో నా వర్కౌట్ రొటీన్లో నేను ఫాలో అయ్యే స్ప్లిట్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అండ్ అలాగే లెగ్స్. ఈ రోజు రొటీన్లో వచ్చేసి పోస్టీరియర్ సైకిల్. పోస్టీరియర్ మీన్స్ నా బాడీలో బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేను ఇలా నిలబడితే ఈ షోల్డర్ లైన్ నుంచి ముందున్నదంతా యాంటీరియర్, బ్యాక్ ఉన్న మజిల్స్ అన్ని పోస్టీరియర్. సో పోస్టీరియర్ సైడ్ ఉన్న మజిల్స్ని నేను ఇప్పుడు ట్రైన్ చేయబోతున్నా. వేరియేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, రెప్స్ అండ్ సెట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, తర్వాత చేసేటప్పుడు ఆ ఫామ్ కరెక్షన్స్ ఎలా చేసుకోవాలి అన్నీ నేను మీకు టిప్స్ కొన్ని ఇస్తాను. ఈ స్ప్లిట్ని కానీ మీరు కూడా ఫాలో అవ్వచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే చాలా తక్కువ డేస్ అవకాశం ఉంది మీకు జిమ్కి వెళ్ళడానికి అనుకునే వాళ్ళు అయితే ఈ స్ప్లిట్ని ఫాలో అవ్వచ్చు. 3 డేస్లో కంప్లీట్ వర్కౌట్ ఫినిష్ అయిపోద్ది. మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. పుష్ పుల్ లెగ్స్ చేసుకుంటారు కొంతమంది, బ్రో స్ప్లిట్ చేస్తారు కొంతమంది, 2 మజిల్స్ని ఒకసారి ట్రైన్ చేస్తారు కొంతమంది. అట్లాగా రకరకాలుగా వాళ్ళ అవైలబిలిటీ ప్రకారంగా. నా రొటీన్ అయితే మాత్రం యాంటీరియర్, పోస్టీరియర్, లోవర్ బాడీ, ఒకరోజు యాబ్స్ అనేది ఏదో ఒక మజిల్స్తో పాటు ఇన్వాల్వ్ చేసి చేసుకుంటారు. సో అది సంగతి. ఈరోజు వీడియో కంప్లీట్గా కంటిన్యూగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చింటారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది మన ఫస్ట్ వేరియేషన్. ఇది లోవర్ బ్యాక్, గ్లూట్స్, తర్వాత మన ఎరెక్టర్ స్పైన్ అంటారు, మిడ్ బ్యాక్లో ఒక లైన్ అది, తర్వాత హ్యామ్ స్ట్రింగ్స్ కొద్దిగా కూడా యాక్టివేట్ అవుతాయి. ఇది మీరు ఎలా సెట్ చేసుకోవాలంటే ఈ హిప్ జాయింట్ ఎక్కడికైతే ఆగిపోతుందో, జాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఈ సీట్ ఎగ్జాక్ట్గా వచ్చేలా సెట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడి నుంచి కిందకి వెళ్ళేటప్పుడు బ్రీత్ తీసుకోవాలి. డౌన్ అయ్యి పైకి లేచిన తర్వాత బ్రీత్ అవుట్. ఇట్లా కంట్రోల్డ్గా ఒక 10 to 15 రెప్స్ చేయండి. తర్వాత వెయిట్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఇంకా మిస్టేక్ ఏంటంటే ఇందులో చాలామంది ఇక్కడ వరకు వచ్చాక ఆగిపోతే ఓకే, ఇక్కడ నుంచి మరి వెనక్కి ఇలా చేస్తూ ఉంటారు బాడీని. అట్లా ఇరుచుకుంటే ఇరిగిపోద్ది లోవర్ బ్యాక్. సో అట్లా చేయకుండా ఇక్కడ జస్ట్ స్ట్రైట్ అయితే చాలు. ఇక్కడికే కంప్లీట్ కాంట్రాక్షన్ అనేది అయిపో ఉంటుంది మనకు బ్యాక్లో. సో ఇక్కడ ఆగి స్లోగా డౌన్ అయితే మీకు మంచి యాక్టివేషన్, మంచి మజిల్ ట్రైన్ కూడా అవుతుంది అనమాట. ఇట్లా 15 రెప్స్. గాయస్ ఇది సెకండ్ వేరియేషన్. సెకండ్ వేరియేషన్లో ఆల్రెడీ ఇందాక లోవర్ బ్యాక్ ట్రైన్ అయింది, ఇప్పుడు కంప్లీట్ ల్యాట్. ఈ చేసేటప్పుడు మాత్రం చాలా విన్యాసాలు చూస్తూ ఉంటాం. కొంతమంది ఇట్లా కంప్లీట్ బెండ్ అవ్వడం, కొంతమంది దీన్ని కిందకి లాగడం, ఇవి మిస్టేక్స్. సో ఎలా చేయాలి ప్రాపర్గా అంటే, ఇప్పుడు మనం ఫస్ట్ షోల్డర్ విడ్త్, మన షోల్డర్ విడ్త్ ఎంత ఉంది, షోల్డర్ విడ్త్ తీసుకున్నామా, షోల్డర్ విడ్త్ కంటే ఒక తంబు గ్యాప్ తీసుకున్నారంటే ఇక్కడ బెండ్ అయ్యే పొజిషన్ ఏదైతే ఉందో ఈ రాడ్లో, దాని దగ్గర నుంచి గ్రిప్ తీసుకుంటే షోల్డర్ విడ్త్ కంటే కొద్దిగా బయటకు ఉంటుంది. తర్వాత ఎల్బోస్ కిందకి డ్రైవ్ అవ్వాలి. పుల్ అంటే ఇట్లా కంప్లీట్ పుల్ చేసేయచ్చు, ఎల్బోస్ బయటికి పెట్టి. ఇలా కాదు, కొంచెం లోపలికి ఉండాలి ఎల్బోస్. అప్పుడు మీకు తెలుస్తుంది కంప్లీట్ ల్యాట్ కనెక్ట్ అవుతుంది. మొత్తం ల్యాట్ మజిల్ అంతా కూడా స్ట్రెచ్ అండ్ కాంట్రాక్ట్ అవుతుంది ఇట్లా చేస్తే. ఇదేం చేయాలి అంటే ఒక 12 to 15 రెప్స్. క్వాలిటీ ఉండాలి ప్రతి రెప్లో. ఏదో ఎక్కువ వెయిట్ వేసి హాఫ్ రెప్ అరుస్తూ చేసే కంటే లైట్ అండ్ మోడరేట్ వెయిట్ వేసి క్వాలిటీ చాలా క్లీన్గా కంప్లీట్ చేయండి రెప్ని. హోల్డ్ 1 second or 2 seconds, స్లో స్ట్రెచ్ అండ్ బ్రీత్. ఇది స్ట్రెచ్ పొజిషన్. ఇది ల్యాట్లో మన మజిల్ ఇప్పుడు కంప్లీట్ స్ట్రెచ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం బ్రీత్ తీసుకున్నా కూడా బ్లడ్లో ఆక్సిజన్ డిజాల్వ్ అనేది మజిల్కి సప్లై అవ్వడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. సో బ్రీత్ ఇన్, ఇక్కడ బ్రీత్ ఇన్, దీంట్లో వరకు పైన స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ ఇన్, హోల్డ్ దట్ బ్రీత్ ఇన్ సైడ్. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కంప్లీట్ మజిల్ టైట్ అయిపోయింది ఇక్కడ, ఇక్కడ బ్రీత్ అవుట్. ఈ విధంగా బ్రీత్ ఇన్ ప్యాటర్న్ మెయింటైన్ చేస్తూ 12 to 15 రెప్స్.
ఇట్లా ఒక 15 reps అయ్యాక కొంచెం గ్యాప్, ఒక 30 seconds ఆర్ 45 seconds గ్యాప్ తీసుకొని ఇంకా 2 sets, ఇందులో కూడా ఓవరాల్ 3 sets. దట్స్ ఇట్. ఈ వర్కౌట్ అయిపోయాక నెక్స్ట్ వేరియేషన్లో నేను మీకు ఇంకా మంచి టిప్స్ చెప్తాను. వీడియోని కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇది బ్యాక్లో థర్డ్ వేరియేషను. లోవర్ బ్యాక్ అయింది, లాట్కి అయింది, ఇంకా అప్పర్ బ్యాక్కి ఇంక్లైన్డ్ డంబుల్ రోయింగ్. దీనికి ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, సీటెడ్ రోయింగ్, టీ బార్ రోయింగ్, అట్లా. ఇంక్లైన్ డంబుల్ రోయింగ్, డంబుల్ కంప్లీట్ వర్టికల్ ఉండకుండా ఒక 45 degrees డయాగ్నల్గా ఉండేలా చూసుకొని ఎల్బోస్ కొద్దిగా బాడీ టక్ ఇన్ పొజిషన్లో వచ్చేలాగా ఇట్లా. మీకు అప్పర్ బ్యాక్లో మిడ్ పార్ట్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. రాంబాయిడ్స్ అంటారు ఆ మజిల్ని. కిందకి స్ట్రెచ్ అయ్యేటప్పుడు బ్రీత్ ఇన్, పైకి స్క్వీజ్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ఇట్లా ఒక 15 reps. ఇది కూడా ఒక 3 sets. సో అప్పర్ బాడీలో బ్యాక్ సైడ్ మజిల్స్ కంప్లీట్ అయినాయి. రేర్ డెల్ట్కి లాస్ట్లో సింగిల్ జాయింట్ మజిల్, అది రేర్ డెల్ట్కి ప్లస్ హ్యామ్స్ట్రింగ్స్కి లాస్ట్లో అయితే ఉంటుంది వేరియేషన్స్. ఇప్పుడు గ్లూట్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్, ఇన్సైడ్ థైస్, అడక్టర్స్, ఈ మూడిటికి మనకు ఈ వేరియేషన్. లెగ్ ప్రెస్ కూడా క్వాడ్స్ డామినేటెడ్ కాకుండా హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ డామినేటెడ్గా ఇప్పుడు మనం ట్రైన్ చేయబోతున్నాం. ఇందులో చూడండి, గ్రిప్ ఫస్ట్ మనం సీటింగ్ తీసుకున్న తర్వాత పైన ఉంచుకోవాలి గ్రిప్కి. తర్వాత టోస్ కొంచెం బయటకు ఉంచి హీల్తో మంచి ప్రెస్ ఇచ్చి లెగ్స్ కొంచెం డౌన్ అయ్యేటప్పుడు బయటికి వెళ్ళేలాగా, నీస్ ఇట్లా బయటికి వెళ్ళేలాగా చేస్తే మనకు అడక్టర్స్తో పాటు ఈ గ్లూట్స్ మీద కూడా కొంచెం లోడ్ పడుతుంది, హ్యామ్స్ట్రింగ్స్ ట్రైన్ అవుతాయి. ఇట్లా మనం ఈ క్వాడ్స్ని కొంచెం రెస్ట్లో ఉంచి లెగ్ ప్రెస్ చేయొచ్చు. ఇది కూడా ఒక 12 to 15 reps. ఇందులో బ్రీత్ అవుట్ వచ్చేసి ఇక్కడ. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే లెగ్ ఇలా లాక్ చేయకండి. ఇలా లాక్ చేశారంటే మన లోడ్ అంతా ఈ జాయింట్ మీద ఆగిపోద్ది. అందుకే మీకు లెగ్ ప్రెస్ ఇంజురీస్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దేనికంటే ఎక్కువ వెయిట్ వేసి ఇలా లాక్ చేశారంటే ఆ వెయిట్ మొత్తం ఈ జాయింట్ మీద ఫోర్స్ అయ్యి జాయింట్ ఇరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి లాక్ చేయకుండా కొంచెం ఇట్లా క్వాడ్ టైట్నెస్తోనే ఇట్లా ఆపండి లాస్ట్కి. ఇట్లా మనం ఒక 12 to 15 reps గ్లూట్ డామినేటెడ్ అండ్ విత్ హ్యామ్స్ట్రింగ్ సపోర్ట్. ఓకే, లెగ్స్లో ఈ బ్యాక్ సైడ్లో రెండో వేరియేషన్, అలాగే లాస్ట్ వేరియేషన్ కూడా ఇదే అనుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంతవరకు వీలైతే అంత దగ్గరికి లాక్కొని ఈ పైన ఉన్న సీట్ ఇలా ఉంటుంది స్టార్టింగ్లో, దీన్ని లాక్ సెట్ చేసుకొని తర్వాత టోస్ నా వైపుకి కనపడేలా చూసుకొని బెండింగ్ అనేది 90 degrees రీచ్ అయితే హ్యామ్స్ట్రింగ్స్ అనేది కంప్లీట్గా స్క్వీజ్ అవుతాయి. ఇక్కడ బ్రీత్ అవుట్, స్లో స్ట్రెచ్. దీన్ని కూడా ఒక 15 to 18 reps, 3 sets. దట్స్ ఇట్. సో ఇది అప్పర్ బాడీలో రేర్ డెల్ట్కి ఈ పార్ట్, పోస్టీరియర్ సైడ్లో ఉన్న చిన్న పార్ట్.
దీనికి ఈ వేరియేషన్ పెగ్ డెక్ రివర్స్ ఫ్లైస్. ఎల్బోస్ ఇలా డౌన్ అవ్వకుండా ఎలివేషన్లో ఒక లైన్ మెయింటైన్ చేసి ఆ మజిల్ లైన్ ఆఫ్ ఫోర్స్కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా రెసిస్టెన్స్ క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా ట్రైన్ అవుతుంది. ఇందులో వచ్చేసి ఈగో లిఫ్టింగ్ అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే చాలా చిన్న మజిల్ అది మీరు ట్రైన్ చేసేది. కాబట్టి తక్కువ వెయిట్, మోడరేట్ వెయిట్తోనే రెప్ మీద కంట్రోల్ రావాలి మీకు. ఇప్పుడు ఫుల్ స్ట్రెచ్, బ్రీత్ ఇన్, కంప్లీట్ స్క్వీజ్, బ్రీత్ అవుట్. ఇట్లా బ్రీత్ మీద ఫోకస్ చేస్తూ 12 to 15 రెప్స్ 3 సెట్స్ చేయండి. ఇట్లా పోస్టీరియర్లో ఆ చిన్న పార్ట్ కూడా ట్రైన్ అయిపోద్ది. సో గైస్, ఇది పోస్టీరియర్లో నేను ఇప్పుడు ట్రైన్ చేసే కదా. ఇట్లాగా మీరు కావాలంటే పోస్టీరియర్, యాంటీరియర్, లెగ్స్ ఇట్లా ట్రైన్ చేసుకోవచ్చు. యాంటీరియర్ చేసేటప్పుడు యాబ్స్ ట్రైన్ చేసుకోవచ్చు. ఇట్లా చిన్న మజిల్స్కి ఒక రోజు ఇచ్చుకోవచ్చు. అట్లా ఎట్ట కావాలంటే అట్లాగా మీకు తగ్గట్టు ట్రైనింగ్ అనేది ఉండాలి. కానీ మీరు ఎట్లా అంటే ఆ వీక్ చేసే ట్రైనింగ్కి నాకు సెట్ అవ్వట్లేదు అని ట్రైనింగ్ ఆపకూడదు. మీకు అవైలబుల్ టైమింగ్ ప్రకారంగా మీ ట్రైనింగ్ స్ప్లిట్ని సెట్ చేసుకోండి. 3 రోజులు వెళ్తారా, 3 రోజులకి తగ్గట్టు. 2 రోజులు వెళ్తారా, 2 రోజులకి తగ్గట్టు. వారం మొత్తం వెళ్తారా, వారం మొత్తానికి తగ్గట్టు. అట్లా మీరు స్ప్లిట్ ట్రైనింగ్ని, వేరియేషన్స్ని మీరు సెట్ చేసుకోవాలి. అట్లాగా చేసుకుంటే ఈజీగా ప్రతి ఒక్కరికి జిమ్కి వెళ్ళడానికి టైం దొరుకుతుంది. అది సంగతి. ఈ వీడియోలో అయితే ఇది ఒక బ్లాగ్ టైప్లో అనుకోండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చుంటే ఖచ్చితంగా ఒక లైక్ వేసి వీడియోని ఎవరైతే ఇట్లాగ బ్యాక్ లాట్ వర్కౌట్స్ కానీ, ఇట్లా లెగ్ ప్రెస్ ఎక్సర్సైజెస్ కానీ, బ్రీతింగ్ టెక్నిక్స్ తెలియకుండా ఎవరైతే కన్ఫ్యూజ్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. ముందైతే ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అలాగే మీకు నా నుంచి హెల్ప్ అవుతుందే తప్ప టైం వేస్ట్ అనేది అవ్వదు. అది సంగతి. స్టే ఫిట్, బీ హెల్దీ.